రేపే అతిపెద్ద పౌర్ణమి. ఇది సాధారణమైన పౌర్ణమి కాదు. లక్ష్మీదేవికి, శ్రీ విష్ణుమూర్తికి, పరమశివుడికి చాలా ఇష్టమైన పౌర్ణమి. ఇది చాలా శక్తివంతమైనది. ఇది అతీత శక్తులతో వస్తున్న పౌర్ణమి. అయితే ఈ పౌర్ణమి రోజు మేషరాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఒక్క పని చేయకండి. దరిద్రాన్ని బొట్టు పెట్టి పిలిచినట్లే అవుతుంది. మేషరాశివారు పౌర్ణమి రోజు ఈ పని చేస్తే అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. మరి మేషరాశివారు పౌర్ణమి రోజు ఏ పని చేయకూడదో, ఈ పౌర్ణమి రోజు మేషరాశివారు ఎటువంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కమెంట్ చేయండి. మేషరాశి అంటే ఎవరైతే అశ్విని, భరణి మరియు కృత్తిక నక్షత్రం మొదటి పాదంలో జన్మిస్తారో వారందరూ మేషరాశి కిందకు వస్తారు. మేషరాశి గుర్తు మేక. మేక ఎప్పుడూ ముందుకే వెళ్తుంది, మొండిగా ఉంటుంది. ఎంత ఎత్తు ఉన్నా ఎక్కేస్తుంది. అందుకే మేషరాశి వాళ్ళు కూడా అంతే ధైర్యంగా, మొండిగా, లక్ష్యం వైపు దూసుకెళ్లే గుణం కలిగి ఉంటారు. ఈ రాశికి అధిపతి కుజుడు. కుజుడు అంటేనే యుద్ధం, శక్తి, నాయకత్వం. అందుకే మేషరాశి వాళ్లకు పౌర్ణమి తర్వాత ఈ కుజుడి బలం పెరిగి అన్ని పనులు చకచకా అయిపోతాయి. వీళ్ళు ఎప్పుడూ వెనుక ఉండటానికి ఇష్టపడరు. క్లాస్లో, ఆఫీస్లో, ఫ్యామిలీలో ఎక్కడైనా సరే ముందుండి నడిపించాలి అనుకుంటారు. వేరే వాళ్ళు చెప్పే రూల్స్ని ఫాలో అవ్వడం కంటే కొత్త రూల్స్ పెట్టడం అంటే వీళ్ళకిష్టం. అందుకే చాలామంది మేషరాశి వాళ్ళు గొప్ప బిజినెస్ లీడర్స్ అవుతారు. మేషరాశి వాళ్ళు ఎప్పుడూ ఫుల్ జోష్తో ఉంటారు. వీళ్ళు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు ఆగరు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడతారు. ఆ ఎనర్జీని చూసి పక్కవాళ్ళు కూడా వావ్ అంటారు. ఇది వీళ్ళలో ఉండే ఒక చిన్న మైనస్ పాయింట్. చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించకుండానే మాట్లాడేస్తారు లేదా పనులు మొదలు పెడతారు. దీనివల్ల కొన్నిసార్లు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. అందుకే ఈ పౌర్ణమి తర్వాత కొంచెం ఓపికగా ఉండడం ముఖ్యం. నిజాయితీ, పారదర్శకత. మేషరాశి వాళ్ళు మనసులో ఏదీ దాచుకోరు, సూటిగా మాట్లాడతారు. వీరి మనసు అద్దంలా క్లియర్గా ఉంటుంది. అబద్ధాలు చెప్పడం వీళ్ళకి అస్సలు నచ్చదు. రిస్క్ తీసుకోవడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, కొత్త పనులు నేర్చుకోవడం, ఛాలెంజ్లు ఎదుర్కోవడం అంటే చాలా సరదాగా ఉంటుంది. లైఫ్ అంటే ఒక సాహసమని నమ్మేవాళ్ళు ఈ రాశివాళ్ళు. ఇక పౌర్ణమి విషయానికి వస్తే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పౌర్ణమి అనేది కేవలం ఒక తిథి మాత్రమే కాదు. అది ప్రకృతిలో ఒక అద్భుతమైన శక్తి ప్రవాహం జరిగే సమయం. చంద్రుడు తన షోడశ కళలతో నిండి భూమికి అత్యంత సమీపంలో ఉండి తన అమృత కిరణాలను ప్రసరింపచేసే ఈ రోజున మనం చేసే ప్రతి చిన్న పని కూడా 100 రెట్లు ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర రీత్యా చంద్రుడు మనస్సుకు కారకుడు. అంటే మన ఆలోచనలు, నిర్ణయాలు మరియు ప్రవర్తన అంతా ఆ చంద్రుడి నియంత్రణలోనే ఉంటాయి. పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజున చేసే పూజ మీ దరిద్రాన్ని పారద్రోలి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. పౌర్ణమి నాడు సూర్యాస్తమయం కాగానే ఇంటిని గంగాజలంతో శుద్ధి చేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి. లక్ష్మీదేవికి తెలుపు రంగంటే అత్యంత ప్రీతి. కాబట్టి ఈ రోజున తెల్లని పుష్పాలతో, ముఖ్యంగా తామర పూలతో పూజించడం వల్ల ఆ తల్లి మనసు కరిగి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. పూజా గదిలో లక్ష్మీదేవి పటము ముందు శ్రీయంత్రాన్ని ఉంచి శ్రీ సూక్తం లేదా కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ రోజున చేసే దీపారాధనలో కొంచెం పచ్చకర్పూరం వేయడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. నైవేద్యంగా ఆవు పాలతో చేసిన పరమాన్నం లేదా పాయసాన్ని సమర్పించాలి. ఈ పూజ కేవలం కుటుంబంలోని స్త్రీలకు లేక పురుషులకు మాత్రమే పరిమితం కాదు. ఈ రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరూ, చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు అందరూ కలిసి పాల్గొనాలి. చంద్రుడి వెలుగులో లక్ష్మీదేవిని స్మరించడం వల్ల మనస్సులోని కల్మషాలు తొలగిపోయి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.
సాయంత్రం వేళ చంద్రదర్శనం చేసుకుని చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల జాతకంలోని చంద్ర దోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. లక్ష్మీ పూజ చేసే సమయంలో మనస్సును నిర్మలంగా ఉంచుకుని ఎవరిపైనే ద్వేషం లేకుండా ప్రార్థించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం వంశ పరంపరగా కొనసాగుతుంది. పౌర్ణమి రోజున ఈ రాశివారు ప్రధానంగా గుర్తుంచుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రోజున పొరపాటున కూడా ఎవ్వరికీ అప్పుగా డబ్బు ఇవ్వకూడదు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ధనమే సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. పౌర్ణమి అనేది చంద్రుడికి మరియు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథి. ఈ శుభదినాన లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ప్రతి ఇంటిని గమనిస్తుందని, ఎక్కడైతే భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి అష్టైశ్వర్యాల కోసం ప్రార్థిస్తారో అక్కడ ఆ తల్లి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. అటువంటి పవిత్ర సమయంలో మీ ఇంట్లో ఉన్న సంపదను వేరొకరికి అప్పు రూపంలో ఇవ్వడం అంటే మీ అదృష్టాన్ని మీరే చేతులారా ఇతరులకు ధారపోయడం లాంటిది. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం పౌర్ణమి నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రాకపోవడమే కాకుండా మీ దగ్గర మిగిలి ఉన్న ధనం కూడా క్రమంగా కరిగిపోతుంది. పౌర్ణమి నాటి చంద్రుడి ఆకర్షణ శక్తి భూమిపై ఎంత తీవ్రంగా ఉంటుందో మన ఆర్థిక స్థితిపై కూడా అంతే ప్రభావం ఉంటుంది. ఈ తిథి నాడు డబ్బు బయటకు వెళ్లడం అనేది మీ ఇంటి లక్ష్మి కళను పారద్రోలడమే అవుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో పౌర్ణమి నాడు అశ్రద్ధ వహిస్తే అది కేవలం మీ ఒక్కరి ఆర్థిక ఇబ్బందులకే కాకుండా మీ రాబోయే తరాల వారిని కూడా దరిద్రంలోకి నెట్టేసే ప్రమాదముంది. తరతరాల పాటు మీ వంశం అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసే ఈ దోషం చాలా భయంకరమైనది. పౌర్ణమి రోజున మీ ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఎక్కువగా ఉన్నా సరే, నగదు రూపంలో కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల రూపంలో కానీ ఎవ్వరికీ అప్పు ఇవ్వవద్దు. ఎంతటి ఆపదలో ఉన్నా, ఎంతటి ప్రాణ స్నేహితులైనా లేదా రక్త సంబంధీకులైనా సరే పౌర్ణమి నాడు మాత్రం డబ్బు విషయంలో కఠినంగా ఉండాలి. వారికి సహాయం చేయాలని మీకు అనిపిస్తే మరుసటి రోజు ఇవ్వండి తప్ప పౌర్ణమి తిథి గడియలున్నంత వరకు మీ చేతి నుండి ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్ళనివ్వకండి. పౌర్ణమి నాడు మీ ఇంటి నుండి వెళ్లే ధనం మీ జాతకంలో దారిద్ర్య యోగాన్ని ప్రేరేపిస్తుంది. ఇది కేవలం మీ పురుషులకే కాదు, ఇంట్లోని స్త్రీలకు, వ్యాపారస్తులకు, చివరకు చిన్న పిల్లలకు కూడా వర్తించే నియమం. ఇంట్లోని స్త్రీలు గృహలక్ష్ములు కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున అప్పు ఇవ్వడం వల్ల మీ సంపాదనకు గ్రహణం పట్టినట్లు అవుతుంది. మీరు ఎంత కష్టపడినా, ఎంతటి మేధస్సుతో పనిచేసినా ఫలితం దక్కదు. ధన నష్టం నిరంతరం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆకస్మికంగా ఆసుపత్రి ఖర్చులు రావడం, వ్యాపారంలో నష్టాలు సంభవించడం, ఇంట్లో విలువైన వస్తువులు పోవడం వంటివన్నీ పౌర్ణమి నాని చేసే ఈ చిన్న పొరపాటు వల్లే సంభవిస్తాయి. చంద్రుడు మనస్సుపై అధికారం చలాయిస్తాడు కాబట్టి పౌర్ణమి నాడు మనం తీసుకునే నిర్ణయాలు భావోద్వేగాలతో కూడి ఉంటాయి. ఆ సమయంలో ఎవరైనా వచ్చి కష్టాల్లో ఉన్నామని అడిగితే మన మనస్సు కరిగి అప్పిచ్చేస్తాం. కానీ అది మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. పౌర్ణమి నాడు ఇచ్చే అప్పు వల్ల గ్రహాల అనుగ్రహం మీపై తగ్గిపోతుంది. మీ దగ్గర ఉన్న ధనానికి ఉండే దైవిక శక్తి క్షీణిస్తుంది. లక్ష్మీదేవి చంచలమైనది. ఆమె ఒక్కచోట స్థిరంగా ఉండాలంటే పౌర్ణమి లాంటి రోజులలో నిగ్రహం చాలా అవసరం. ఎవరైతే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తారో వారి జీవితంలో ఆర్థిక స్థిరత్వం అనేది ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ధన నష్టం జరుగుతూనే ఉంటుంది. చేతికి అందినట్లే అందిన డబ్బు ఆవిరైపోతుంటుంది. ఇది మీ ఒక్కరితోనే ఆగదు, మీ పిల్లల భవిష్యత్తును కూడా ఈ దరిద్రం నీడలా వెంటాడుతుంది. వారి వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ ధనలోపం వల్ల ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ఇంటి లక్ష్మిని కాపాడుకోవడానికి, మీ వంశ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి పౌర్ణమి నాడు అప్పు ఇవ్వడం ఖచ్చితంగా మానుకోండి. ఈ ఒక్కరోజు నిగ్రహం మీ జీవితానికి శ్రీరామరక్షగా మారుతుంది. పౌర్ణమి వెలుగు మీ ఇంట్లో ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలే తప్ప దరిద్రాన్ని మోసుకొచ్చే చీకటిగా మారకూడదు. ఈ నియమాన్ని పాటించి మీ తరతరాల భవిష్యత్తును కాపాడుకోండి. పౌర్ణమి రోజున ఈ రాశివారు ఇంట్లో ఉన్న పాలు మరియు పెరుగును ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వ్యక్తులకు ఇవ్వకూడదు. ఎందుకంటే పాలు మరియు పెరుగు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పదార్థాలు మరియు ఇవి చంద్రుడికి ప్రతీకలు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఆవిర్భవించింది. అందుకే పాలు లక్ష్మీ స్వరూపం.
పౌర్ణమి నాడు చంద్రుడు తన పూర్తి తేజస్సుతో ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉన్న పాలు లేదా పెరుగును ఇతరులకు ఇవ్వడం అంటే మీ సుఖ సంతోషాలను, మీ ఐశ్వర్యాన్ని ఇతరులకు పంచి ఇవ్వడమే అవుతుంది. దీనివల్ల మీ జాతకంలో చంద్రుడు బలహీనపడి మానసిక అశాంతిని కలిగిస్తాడు. ముఖ్యంగా ఇంటి మహిళలు పొరుగువారు అడిగారని పాలు గాని పెరుగు గాని పౌర్ణమి నాడు ఇంటి నుండి బయటకు పంపితే ఆ ఇంటి కళ తప్పుతుంది. పౌర్ణమి నాడు తెల్లని పదార్థాలు దానం చేయడం మంచిదే, కానీ అది ప్రత్యేకించి దేవాలయాల్లో లేదా పేదలకు అన్నదానం రూపంలో ఉండాలి తప్ప ఇంటికి వచ్చిన వారికి లేదా పొరుగువారికి పాలు పెరుగు రూపంలో ఇవ్వకూడదు. ఈ పొరపాటు వల్ల మీ ఇంట్లో ఉన్న శాంతి దూరమవుతుంది మరియు తరతరాల వరకు ఆ దరిద్రం మీ వంశాన్ని పీడిస్తుంది. ఈ నియమం ఈ రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. పాలు పెరుగును బయటకు పంపడం వల్ల మీ కుటుంబంలో కలహాలు పెరుగుతాయి మరియు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ పౌర్ణమి నాడు మీ ఇంట్లోని పవిత్ర వస్తువులను మీరే వినియోగించుకోవడం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది. వస్తువుల కొనుగోలు విషయంలో కూడా ఈ రాశివారు పౌర్ణమి నాడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌర్ణమి అనేది అత్యంత పవిత్రమైన మరియు సాత్విక శక్తి కలిగిన తిథి. అటువంటి సమయంలో శనిదేవుడికి సంబంధించిన వస్తువులను పౌర్ణమి నాడు అస్సలు కొనకూడదు. ముఖ్యంగా ఇనుము, వంట నూనె, నల్ల నువ్వులు, నల్లని దుస్తులు, తోలుతో చేసిన వస్తువులు అంటే లెదర్ బెల్టులు, పర్సులు, షూలు వంటివి పౌర్ణమి రోజున కొని ఇంటికి తీసుకురావడం అంటే దరిద్రాన్ని బొత్తిపెట్టి పిలిచినట్లే అవుతుంది. పౌర్ణమి అనేది వెలుతురుకు, పరిపూర్ణతకు మరియు చంద్రుడికి సంబంధించిన తిథి. కానీ శనిగ్రహం చీకటికి, జాప్యానికి మరియు కష్టాలకు ప్రతీక. ఈ పవిత్రమైన వెలుగుల సమయంలో ప్రతికూల శక్తి కలిగిన శని వస్తువులను ఇంటికి చేర్చడం వల్ల గ్రహాల మధ్య తీవ్రమైన ఘర్షణ ఏర్పడుతుంది. దీనివల్ల మీరు చేసే పనుల్లో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. పౌర్ణమి నాడు పొరపాటున ఇనుప వస్తువులు కొంటే అవి మీకు కలిసిరావు సరికదా, అనవసరమైన వాహన ప్రమాదాలకు లేదా ఇంటి సామాగ్రి పాడైపోవడానికి దారితీస్తాయి. అలాగే పదునైన వస్తువులైన కత్తులు, కత్తెరలు, సూదులు వంటివి కూడా ఈ రోజున కొనకూడదు. ఇవి హింసకు మరియు విచ్ఛిన్నానికి సంకేతాలు కాబట్టి పౌర్ణమి నాడు వీటిని కొంటే కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత దెబ్బతిని మనశ్శాంతి కరువవుతుంది. ఈ వస్తువుల కొనుగోలు వల్ల వచ్చే దోషం మీ జాతకాన్ని ప్రతికూలంగా మార్చి మీరు ఎంత సంపాదించినా ఆ ధనం వృధా ఖర్చులకు, కోర్టు గొడవలకు లేదా ఆసుపత్రి పాలవ్వడానికి కారణమవుతుంది. ఇది మీకే కాదు, మీ వంశపరంపరగా వెంటాడే శాపంగా మారి మీ తరువాతి తరాల అభివృద్ధిని కూడా అడ్డుకుంటుంది. ఈ పవిత్రమైన రోజున వస్తువులే కాకుండా మన ప్రవర్తన కూడా చాలా ముఖ్యమైనది. పౌర్ణమి రోజున ఏ రాశివారు ఎవ్వరితోనూ గొడవ పడకూడదు లేదా అనవసరమైన వాదనలకు దిగకూడదు. చంద్రుడి ప్రభావం వల్ల పౌర్ణమి నాడు మనుషుల మనస్సులోని భావోద్వేగాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చిన్న విషయానికే ఆగ్రహం రావడం, చిరాకు కలగడం సహజం. కానీ ఆ సమయంలో సంయమనం కోల్పోయి గొడవ పడితే ఆ వివాదం జీవితాంతం కొనసాగే శత్రుత్వంగా మారుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య లేదా రక్త సంబంధీకుల మధ్య వచ్చే గొడవలు ఆ ఇంటి పునాదులనే కదిలిస్తాయి. పౌర్ణమి నాడు తిట్టిన తిట్టు లేదా చేసిన శాపం ఖచ్చితంగా తగులుతుందని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఈ రోజున మౌనంగా ఉండటం లేదా భగవన్నామస్మరణ చేయడం వల్ల మీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది. దీనికి తోడు పౌర్ణమి రోజున నల్లని రంగు దుస్తులు ధరించడం అస్సలు మంచిది కాదు. నలుపు రంగు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. పౌర్ణమి వెలుగులో మీరు తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చంద్రుడి అనుగ్రహం లభిస్తుంది. కానీ నలుపు రంగు ధరిస్తే జాతకంలో గ్రహదోషాలు పెరిగి మానసిక కృంగుబాటుకు లోనవుతారు. అంతేకాకుండా పౌర్ణమి రోజున శరీర శుద్ధి విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ రోజున గోళ్లు కత్తిరించుకోవడం లేదా జుట్టు కత్తిరించుకోవడం అంటే క్షౌర కర్మలు చేసుకోవడం అత్యంత అశుభం. ఇలా చేయడం వల్ల ఆయుష్ క్షీణిస్తుందని, లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుందని పెద్దల మాట. శరీరంలోని ఏ భాగాన్ని కూడా ఈ రోజున కత్తిరించడం వల్ల ప్రాణశక్తి తగ్గుతుంది. అలాగే పౌర్ణమి నాడు జూదం ఆడటం, మద్యం సేవించడం, మాంసాహారం భుజించడం వంటి తామసిక పనులకు అత్యంత దూరంగా ఉండాలి. ఇవి మీలోని రాక్షస ప్రవృత్తిని పెంచి మీకు ఉన్న పుణ్యాన్ని పూర్తిగా హరిస్తాయి. పౌర్ణమి నాడు వ్యసనాలకు బానిసలైతే ఆ దరిద్రం మిమ్మల్ని జన్మ జన్మల వరకు పట్టి పీడిస్తుంది. ఈ నియమాలను పాటించని వారికి ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కదు.
మీ వంశం క్షేమంగా ఉండాలన్నా, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా ఈ పౌర్ణమి నియమాలను కఠినంగా పాటించాలి. ఈ రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరూ, వారు చిన్నవారైనా పెద్దవారైనా, ఈ విషయాలను గుర్తుంచుకుని మసలుకుంటేనే దరిద్రం దరిచేరకుండా అదృష్టం వరిస్తుంది. ఒక్క చిన్న పొరపాటు మీ తరతరాల భవిష్యత్తును చీకటిమయం చేసే ప్రమాదం ఉందని గమనించండి. పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పిన పనుల్లో ఏ ఒక్కటి చేసినా సరే మీ జీవితంలో కష్టాలు, ఇబ్బందులు మరియు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. పౌర్ణమి నాడు చేసే పొరపాట్ల వల్ల కలిగే ప్రతికూల ప్రభావం చాలా శక్తివంతంగా ఉంటుంది. మీరు చేసే చిన్న తప్పు కూడా మీ వ్యాపారంలో నష్టాలను, ఉద్యోగంలో ఇబ్బందులను కలిగిస్తుంది. గొడవలు పడడం వల్ల మీ మానసిక ప్రశాంతత దెబ్బతిని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పౌర్ణమి నాడు నియమాలను అతిక్రమిస్తే మీ జాతకంలోని రాజయోగాలు కూడా పనిచేయవు. ఈ దరిద్రం కేవలం ఆర్థికపరమైనదే కాదు, మానసిక మరియు శారీరక క్లేశాలను కూడా ఇస్తుంది. ఒక్కసారి మీరు పౌర్ణమి నాడు అప్పు ఇచ్చినా లేదా పాలు, పెరుగు బయటకు పంపినా ఆ సంవత్సరం మొత్తం మీరు కష్టాల్లోనే ఉండవలసి వస్తుంది. ఇది మీకీ కాదు, మీ కుటుంబం మొత్తానికి వర్తిస్తుంది. మీ పిల్లల వివాహ ప్రయత్నాలకు, విద్యకు కూడా ఆటంకాలు ఎదురవుతాయి. తరతరాల నుండి వస్తున్న ఆస్తిపాస్తులు కోర్టుల పాలు కావడం లేదా అమ్ముకోవాల్సి రావడం జరుగుతుంది. పౌర్ణమి నాడు పవిత్రతను కాపాడకపోతే ఆ ప్రభావం మీ వంశ పరంపరగా వస్తున్న పుణ్యాన్ని హరించి వేస్తుంది. చంద్రుడి ప్రభావం వల్ల వచ్చే మానసిక ఒత్తిడి వల్ల మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలు మీ జీవితాన్నే నాశనం చేయవచ్చు. కాబట్టి పౌర్ణమి నాడు అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం. ఈ నియమాలన్నీ కూడా ఈ రాశిలోని స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ పాటించాలి. పౌర్ణమి నాడు మద్యం సేవించడం, మాంసాహారం తీసుకోవడం వల్ల ప్రతికూల శక్తులు మీపై దాడి చేస్తాయి. ఈ రోజున చేసే తప్పుల వల్ల వచ్చే దరిద్రం మీ 7 తరాల వరకు వెంటాడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పౌర్ణమి నాడు సాయంత్రం వేళ నిద్రించడం కూడా దరిద్రానికి హేతువు. చంద్రుడి కిరణాలు మనపై పడవలసిన సమయంలో మనం నిద్రిస్తే ఆ శక్తిని కోల్పోతాము. పౌర్ణమి నాడు ఎవ్వరినీ అబద్ధాలతో మోసం చేయకూడదు. ఈ పవిత్ర రోజున మీరు ఎంత ప్రశాంతంగా, ధర్మబద్ధంగా ఉంటారో అంతటి ఫలితం మీకు దక్కుతుంది. ఒకవేళ మీరు ఈ నియమాలను అతిక్రమిస్తే మీ పుణ్యం క్షీణించి పాపం పెరుగుతుంది. ఇది మీ వంశ గౌరవానికి మచ్చ తెస్తుంది. తరతరాల పాటు మీ కుటుంబం ఆర్థికంగా ఎదగకుండా ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి పౌర్ణమి రోజున ఈ పనులకు దూరంగా ఉండండి. భగవంతుని స్మరణలో గడపండి. దీనివల్ల మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది. పౌర్ణమి నాడు ఇప్పుడు చెప్పిన నియమాలను పాటించడం ద్వారా మీరు మీ జీవితాన్ని అదృష్టమయం చేసుకోవచ్చు. ఈ నియమాలు పాటించడం వల్ల మీ జాతకంలో చంద్రుడు బలపడి మానసిక దృఢత్వం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రవాహం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకు లోటుండదు. ఈ పౌర్ణమి రోజున మీరు చేసే ఈ చిన్న త్యాగం మీ వంశాన్నే కాపాడుతుంది. దరిద్రాన్ని దూరం చేసి ఐశ్వర్యాన్ని పొందడానికి ఇవే సులభమైన మార్గాలు. మీ కుటుంబ సభ్యులందరికీ ఈ విషయాలను వివరించి అందరూ కలిసి నియమాలను పాటించేలా చూసుకోండి. అప్పుడే పౌర్ణమి వెలుగులు మీ జీవితంలో నిరంతరం ప్రకాశిస్తాయి.